శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, ఆశ్చర్యకరుడు. 2023వ సంవత్సరం ఈ యొక్క నాయన తండ్రి క్రిస్మస్ పండుగ ఈ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మేము జరుపుకోవడానికి ప్రభు ఈ సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఇచ్చే ఆరాధికులుగా మమ్మల్ని అందరినీ చేసినందుకు స్తోత్రం. ప్రభు బంధువులు, స్నేహితులు, శ్రేయవాసులు, సంబంధులు ఒకరినొకరు పిలుచుకొని ఈ విధంగా పండుగలో మేమందరం ఆనందించే గొప్ప అవకాశం మా అందరికి అనుగ్రహించినందుకు స్తోత్రం. నేను ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరూ రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల దూరాల నుంచి ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ప్రభు అందరినీ దీవించండి. క్రమంగా మర్యాదగా ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, ఇదిగో నాయన నాటిక ద్వారా ప్రభు మీ గురించి తెలుసుకుంటానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశానికై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలా ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ దీవించి ఆశీర్వదించి ప్రభు మాకు కావాల్సిన మాటలు పరలోకం నుంచి అనుగ్రహించమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి మీ అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అయితే మనందరం ఈ రోజున ప్రపంచంలో జరుపుకుంటున్నట్లుగా మన ఇండియాలో కూడా 29 రాష్ట్రాల్లో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో, మన అనంతపురం జిల్లాలో ఈ ప్రాంతంలో కూడా జరుపుకునే గొప్ప అవకాశం ప్రభు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. క్రిస్మస్ పండుగ అనగానే మరి క్రిస్మస్ తాత గుర్తొస్తుంటాడు. మేము వెళ్ళేటప్పుడు చాలా మంది క్రిస్మస్ తాతని క్యారల్ సర్వీస్కి వెళ్తుంటే చాక్లెట్లు అడుగుతున్నారు. అంటే క్రిస్మస్ తాత అనగానే ఏదో ఒకటి ఇస్తాడు అనే ఒక నినాదం ప్రపంచం. అర్థం ఏంటంటే ఈరోజు చెప్పాలంటే క్రిస్మస్ అనగానే గివింగ్, ఇచ్చే ఆ గుణము అని అర్థం. ఏమంటే గివింగ్ నేచర్, ఇచ్చే గుణాన్ని గురించి బైబిల్ మొత్తం తెలియజేస్తుంది. దేవుడు తన కుమారుడిని మానవుడి కోసం ఇచ్చాడు. అందువల్ల దీన్ని ఏమంటారంటే ఇచ్చే స్వభావం, ఇచ్చే గుణం, ఇష్టమైనవి సాధ్యం చేసే దేవుడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ప్రదానం చేసిన తర్వాత, మంచి మాట చేసిన తర్వాత ఇంకా పెళ్లి అవ్వాలి. పెళ్లి కాకముందే నువ్వు గర్భవతి అవుతావని దూత వచ్చి చెప్పాడు. ఎలా జరుగుతుంది? దేవుడిని కడుపులో కొడుతున్నాడు అని చెప్పాడు. అది అసాధ్యం. ఏమంటే పురుషులతో సంబంధం లేకుండా అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అది అసాధ్యమే. కానీ మరి ఒక్క దానిలో సాధ్యపరిచాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే పవిత్రం కొడతాడు, పవిత్రం పెరుగుతాడు. యేసు ప్రభువు పవిత్రంగా చనిపోతాడు. ఆయన పవిత్ర గొర్రె పిల్లలాగా చనిపోతాడు అని ముందే బైబిల్లో చెప్పబడ్డాయి. చాలా చోట్ల మాటలు ఉన్నాయి. అందువలన ఆ విధంగా యేసు ప్రభు పవిత్రంగా పుట్టాడు. కాబట్టి అసాధ్యమైన ఎవరి పేదల గురించి నన్ను పంపాడు అని చెబుతున్నాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పేదలకు సువార్త చెప్పడానికి. పేదలు అంటే ఎవరు? దేవుడి దృష్టిలో పేదోళ్ళు అంటే ఎవరంటే ఎవరి పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా పేదోడే. డబ్బున్నా డబ్బు లేకపోయినా, భార్య ఉండగా వేరే వాళ్ళతో, వేరే వారితో, వేరే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునే వాళ్ళందరూ దేవుడి దృష్టిలో కోట్ల డబ్బులు ఉన్న పేదవాళ్ళని బైబిల్ చెబుతుంది. ఏమండి, నీ జీవితంలో ఎంత సంపాదించినా వేరే స్థలాలను ఆక్రమిస్తే వాళ్ళందరూ దేవుడి దృష్టిలో పేదవాళ్ళు అని దేవుడి వాక్యం చెబుతుంది. ఆ పేదలకు నేను మంచి వాళ్ళు చేసింది. ఏమండి, అలాగే భర్త కూడా మెట్టియాలనుకుంటే కళ్ళలో దేవుడు కనపడి నువ్వు వారిని దగ్గర చేర్చుకోవాలని అన్నప్పుడు ఇద్దరు కలిసి చాలా దొంగ ఎవరు వాళ్ళు నజరేతు నుండి బెత్లెహేము వరకు సుమారుగా 200 రోజులకు పుట్టింది. అది దేవుడు పుట్టించాడు. వీళ్ళు బెత్లెహేము వరకు 200 కిలోమీటర్లు నడుచుకుంటే మెట్లు లేకపోతే మరి ఎట్లా అని అంటే జంతువులు ఎట్లా చనిపోతున్నాయో, పక్షులు ఎట్లా చచ్చిపోతున్నాయో అట్లాగా లెక్కలు లేవు. కానీ వచ్చారు బాగులైన పేదల కోసం ప్రభు వచ్చాడు. ఏమండి, మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఏం నేర్చుకోవాలంటే నేను కూడా మూడోది ఏంటంటే గాడ్ ఈజ్ లైఫ్. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు జీవమై ఉన్నాడు.
కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే దేవుడు మానవుడిని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి యేసు ప్రభు దేవుడై ఉండి ఆయన భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు. దాంట్లో దేవుడు ప్రేమ ఉన్నది. మానవులందరికీ ఏమంటే ప్రేమను చూపించాడు. మాకంటే పేదోళ్ళు చాలా మంది ఉన్నారు. మేమే పేదోళ్ళం అనుకుంటాం, అయితే మాకంటే పేదోళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిని కనికరించడానికి వచ్చానని చెప్పావు. చెరలో ఉన్న వారికి విడుదల అని చెప్పావు నాయన. అయ్యా చెరలో ఉన్నటువంటి వ్యక్తుల్ని బాగు చేయడానికి వచ్చానని చెప్పావు నాయన. అయ్యా గుడ్డి వారిని బాగు చేయడానికి వచ్చానని చెప్పావు. నలిగిన వారిని ప్రభా నేను వారికి విడుదల ప్రకటిస్తానని చెప్పావు నాయన. హితవత్సలు ప్రకటించడానికి, స్వేచ్ఛనివ్వడానికి వచ్చావు నాయన. మీకు స్తోత్రాలు. అందువలన ఈ లోకానికి మీరు దేవుడిగా వచ్చినందుకు వందనాలు. మీకే మహిమ చెల్లిస్తున్నాను. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. దేవా ఈ రోజు నుంచి నా హృదయంలో ప్రేమ ఉండాలని. ఇదిగో గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైఫ్. దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైఫ్. దేవుడు జీవమై ఉన్నాడు. ఆ జీవం మన లోపలికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. క్రిస్మస్ దినాన ఆ యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించాలనుకుంటున్నాడు. ప్రేమ వస్తే సహిస్తాం, ఎదుటి వాళ్ళని ప్రేమిస్తాం, గౌరవిస్తాం, క్షమిస్తాం. అవి మొత్తం నీకుండయ్యా. ఒక్కసారి ఆలోచించుకో. లేకపోతే ఇప్పుడే ఆ ప్రేమైన దేవుడిని హృదయంలో చేర్చుకో. వెంటనే నీ హృదయంలో ప్రేమ, ఇతరుల ఎడల, దేవుని ఎడల ప్రేమ వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నాయన మాతో మాట్లాడిన మాటలకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆలోచించి ఉండగా ప్రభా ఈ లోకానికి మీరు వచ్చింది పేదలకు సువార్త ప్రకటించటకు తండ్రి నన్ను పంపి ఉన్నాడని చెప్పావు నాయన. హితవత్సరం ప్రకటించడానికి తండ్రి నన్ను పంపి ఉన్నాడని చెప్పావు తండ్రి. గుడ్డి వారికి చూపునివ్వటానికి వచ్చానని చెప్పావు నాయన. ఎంతో మందిని బాగు చేశావు. చెడ్డ కళ్ళన్నీ మంచి కళ్ళు చేశావు నాయన. ఇదిగో అసూయ కళ్ళు మంచి కళ్ళుగా మార్చావు ప్రభా. పౌలను మార్చావు నాయన. తల్లి సౌళ్ళు మార్చావు. ఎంతో మందిని మార్చావు నాయన. మమ్మల్ని కూడా మార్చావు. అలాగా కళ్ళుని మార్చగలిగిన శక్తి మీలో ఉన్నది. మా మనసు మార్చగలిగిన శక్తి మీలో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి గొప్ప చేయమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం ఈ సమయంలో ఆ ప్రభుని స్తుతిస్తూ మనందరం లేచి నిలబడి ఒక్క నిమిషం అందరం కలిసి ఒక పాట పాడతాం. శ్రీ యేసుతో జన్మించే నీలోనే పాట అందరం పాడుకుందాం. శ్రీ యేసుతో జన్మించే నీలోనే పాట అందరం కలిసి పాడదాం. శ్రీ యేసుతో జన్మించే నీలో అనే పాట మన సజీవ స్వార్థ లేఖంలో నుంచి అరవై రెండో పాట శ్రీ యేసుతో జన్మించే నీలో అనే పాట. పాటల పుస్తకాలు ఉన్నాయి. తర్వాత కొనుక్కోండి. అలాగే క్యాలెండర్స్ 2024 సంవత్సరం క్యాలెండర్స్ ఉంది. మీరు వెళ్ళేటప్పుడు Let's go.
మూడు బ్యాచ్ చేసాం. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్న పిల్లల్లో బైబిల్ ఎగ్జామ్ పెళ్లి కాని వారు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నటువంటి వారు ఫస్ట్ ప్రైజ్ పెళ్లి కాని వారు కిరణ్ కుమార్ పెళ్లి కాని వారు. సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గౌతమ్. థర్డ్ ప్రైజ్ నేత్ర, శైనిక, ఉదయశ్రీ, స్నేహ, అమృత. శైనిక, ఉదయశ్రీ. సెకండ్ ప్రైజ్ భాష. వారు ఇంటర్మీడియట్ నుండి పీజీ వరకు.
సెకండ్ ప్రైజ్ కీర్తి కే కీర్తి. సెకండ్ ప్రైజ్ హర్షిత కే కీర్తి. ఓకే. పెళ్లి హర్షిత కే శృతి జయ బ్లెస్సి. పెళ్లి కాని వారు జయ బ్లెస్సి. ఓకే. పెళ్లి అయిన వారు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పెళ్లి. శాంతి ప్రియ భాస్కర్ భార్య లక్ష్మి. రామకృష్ణ లక్ష్మి. ఎల్లారమ్మ. థర్డ్ ప్రైజ్ రాజేశ్వరి. కే రాము శాంతి. ఫస్ట్ ప్రైజ్ విజయ్ కుమారి. సెకండ్ ప్రైజ్ రమారాణి తిరుపాల్ భార్య. శారమ్మక్క శారమ్మ ఉమాదేవి. సార్ ఇక్కడ చూడండి. మురళి జనశక్తి నగర్ మురళి. కీర్తి ఇప్పుడు రావచ్చు. భార్య పవిత్ర. ఎవరైతే యాక్షన్ సాంగ్ చేశారో ఆ పిల్లలందరూ యాక్షన్ సాంగ్ చేశారు కదా, చర్చి యానివర్సరీ డే రోజు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వచ్చి ఫోటో తీసుకోవచ్చు. 2023 క్రిస్మస్ సందర్భంగా గుర్తుండిపోవాలనుకునే వారు ఫోటో తీసుకోవాల్సిన వారు ఎవరైనా వచ్చి ఫోటో తీసుకోవచ్చు. నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు యేసయ్య, జీవాధిపతి, నీకే వేలాది కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈరోజు క్రిస్మస్ సందేశం ద్వారా మాతో మాట్లాడే యేసయ్య నీకు వందనాలు. ఇదిగో నాయన నలిగిన వారికి నాయన సహాయం చేసే దేవుడు అని, ఇదిగో గుడ్డి వారికి నాయన కళ్ళిచ్చే దేవుడు అని, చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చే దేవుడు అని, బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడు అని ప్రభువు మాట్లాడే తండ్రి. నాయన తండ్రి మమ్మల్ని అన్నింటిలో నాయన తండ్రి మాకు రోజు రోజు పోషిస్తూ సంరక్షించే దేవుడు అని ఈ రోజు మాట్లాడి ఉన్నావు తండ్రి. నీ స్తోత్రాలు. నీ దగ్గరికి వచ్చిన ప్రతి వారిని మీరు కనికరించి కాపాడు దేవుడు అని నువ్వు మాట్లాడావు. ఈ రోజు నా
క్రిస్మస్ సందర్భంలో మీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను దీవించండి. వారి ఇంటిలో ఏ అవసరం ఉందో ప్రతి అవసరం తీర్చబడింది. వారి ఒంటిలో ఏ అనారోగ్యం ఉందో ప్రతి అనారోగ్యం తొలగిపోవడం మీ కృపను దయచేయండి. వారి పిల్లలను దీవించండి, వారి ప్రార్థన ఆలకించండి, వారి మొరను మీరు వినండి. వారి ఇంటిలో మేలు చేసి నూతన సంవత్సరం ఆశీర్వాదాలన్నీ పొందుకుంటూ మీ కృపను దయచేయమని, వారి ఆశలన్నీ నెరవేర్చమని సమస్త మహిమ ఘనత మీ నామానికి చెల్లిస్తూ యేసే నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిషత్తుడైన తండ్రి మీకు స్తోత్రాలు. సంఘస్థులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ దాసరాలు చేసిన ప్రార్థన బట్టి మీకు స్తోత్రాలు. నాయన మా ప్రార్థనలు నిన్నే దేవుడు నాయన. ఇక్కడున్న బిడ్డలందరికీ ప్రభువా ఈ క్రిస్మస్ దినాన ఎంతో భయభక్తులతోటి నాయన తండ్రి ఈ యొక్క డిసెంబర్ 25వ తేదీన అందరూ ప్రభువా వారి వారి ఇళ్ళ నుంచి మందిరంలో అడుగుపెట్టి ప్రార్థనా మందిరంలో ప్రభువా ఈ పెద్దస్థ ప్రార్థనా మందిరంలో ప్రభువా మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి ఉండగా అందరినీ మీరు దర్శిస్తున్నావు మీ స్తోత్రాలు. అందరినీ మీరు కొడుతున్నావు స్తోత్రాలు. అందరినీ బాగు చేస్తున్నావు మీ స్తోత్రాలు. వారి ఇళ్లలో ఏం లేదో అది కలుగును గాక. వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారో కష్టాలన్నీ తొలగిపోవును గాక. ఈ 2023వ సంవత్సరంలో ప్రభా ఈ డిసెంబర్లో ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభా మీరు మా కుమారుణ్ణి లోకానికి ఇచ్చావు, యేసుక్రీస్తుగా ఇచ్చావు. నాయన ప్రేమను మాకు ఇచ్చావు, మీ వెలుగును మాకు ఇచ్చావు, మీ జీవాన్ని మాకు ఇచ్చావు. మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించండి. ఆ వెలుగు చీకట్లో ఉండకోకుండా మేము వెలుగులో ఎలా ఉండాలో ఈ రోజు నుంచి నాయన ఇట్లందరికీ ప్రభు మా సొంతగా మేము బ్రతకలేము, మా సొంతగా వెలుగులో ఉండలేము, మబ్బులో ఉండేవారము, చీకట్లో ఉండేవారము. అయ్యా మీ వెలుగిచ్చి బాగు చేస్తారని చెప్పావు నాయన. పేదలను పైకి తీసుకొస్తానన్నావు నాయన. నలిగిన వారిని బాగు చేస్తారని చెప్పావు తండ్రి. వ్యాధిలో ఉన్న వారిని బాగు చేస్తారని చెప్పావు నాయన. గుడ్డి వారిని బాగు చేయడానికి ఈ లోకంలోకి వచ్చారని చెప్పావు నాయన. మా కళ్ళు బాగు చేసే దేవుడు, మా ఒళ్ళు బాగు చేసే దేవుడు, మా యొక్క శరీరాన్ని బాగు చేసే దేవుడు, అన్ని బాగు చేసే దేవుడు అయ్యా. అందువల్ల ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా నాయన బాగుపడుకోకుండా ఉంటే, కష్టాల్లో ఉంటే, నష్టాల్లో ఉంటే అన్ని తొలగించండి. ఈ రోజు నుంచి వారి శాంతి, సమాధానం, నెమ్మదితో ఆశీర్వదించమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక విశ్వాసం ఇక్కడ చేరిన మనందరితో సకల పరిశుద్ధులతో సకల భక్త కోటికి ఈ విధంగా క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న సకల భక్త కోటికి ప్రభు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. వీక్షకులందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. నా పేరు జీవానందం. నేను ఈ బేతస్థ మందిరానికి వచ్చిన తర్వాత నాలో ఉన్నటువంటి చాలా చెడ్డ గుణాలు చాలా మటుకు తొలగిపోయాయి. అంతకుముందు చాలా కఠినత్వంగా ఉండేవాడిని, చాలా గట్టిగా ఉండే మనస్తత్వం ఉండేది. ఆ మనస్తత్వం అంతా పోయింది. అంతకుముందు రకరకాల లోకానుసారంగా రకరకాల పాటల్లోనూ వాటిల్లోనూ ఉండేవాడిని. కానీ ఈ చర్చికి వచ్చిన తర్వాత మన ఆత్మీయ తండ్రి అయినటువంటి మోజెస్ పాల్ గారు ద్వారా ఈ వాక్యాలు బైబిల్ సారాంశము, నిగూఢమైన సారాంశాలన్నీ తెలుసుకోగలిగాను. దాని విధంగా నా నడతలో చాలా మార్పు వచ్చిందండి. దేవుని ప్రేమ అంటే దేవుని పోలిక ప్రకారం నడుచుకునేటట్లు బోధలు మన పాస్టర్ గారు మోజెస్ పాల్ గారి ద్వారా ప్రతి ప్రేయర్ మీటింగ్కి, ఆదివారాలు కానీ స్పెషల్ మీటింగ్స్ కానీ ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు కానీ ప్రతీదీ అంటే ప్రేమ, దేవుని ప్రేమ గురించే చెప్పేవాళ్ళు. ప్రేమ ఉంటే దయ ఉంటుంది, క్షమా గుణం ఉంటుంది. అవన్నీ ఇదివరకు నామకేస్త క్రైస్తవుగా ఉన్నాను, కానీ ఈ బైబిల్లో లోతైన గూఢార్థాలు తెలుసుకోలేక డ్యూటీ పరంగా ఉన్నది. కానీ దీని యొక్క యేసు ప్రభు ఎందుకు వచ్చారు, రెండవ రాకడ గురించి సరిగా తెలియకపోవటం వల్ల కానీ నేను అట్లా ఉండేవాడిని. ఇప్పుడు రకరకాలుగా పాటలు పాడుతుండేవాడిని, సినిమా పాటలు, అదంతా డ్యూటీలు చేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు ఆ పాటలన్నీ మానేసి దేవుని ప్రేమను ప్రకటించే పాటలు పాడేదానికే నేను పరిమితమై ఒక విధంగా ఆ దేవుని ప్రేమని నేను పాటల ద్వారా వినిపిస్తున్నానండి. చాలా మంచిది. ఇక్కడ ఈ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి బేతస్థ ప్రార్థనా మందిరానికి, అంటే కళ్యాణదుర్గం రోడ్డు
బైపాస్ గౌతమ్ విల్లాస్కి వెళ్ళే దారిలో నందమూరి వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ వెనకాల ఉన్న చర్చి బేతస్తా ప్రార్థన మందిరము. ఆత్మీయ తల్లిదండ్రులు విక్టోరియా పాస్టరమ్మ గారు కానీ చాలా ప్రేమగా సంఘాన్ని సంఘస్థులు కానీ చాలా పరిశుద్ధంగా అదే ఎట్లాంటి గుణాలు ఇటీవల కాలంలో ఉన్నటువంటి పాస్టర్లు కానీ పాస్టరమ్మ గారికి చాలా తక్కువ ఉంటాయండి. అది నేను చెప్పితే కాదు, నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. మీరు వస్తే మీరు కూడా ఖచ్చితంగా నా మాటకు అవునా కాదనేది ఒక్కసారి స్పెషల్ మీటింగ్స్ కానీ లేకపోతే ఆదివారం కానీ మన ఆత్మీయ తల్లిదండ్రులు వినిపించేటువంటి వాక్యాల్ని విన్న తర్వాత మీకు కూడా నేను చెప్పేది నిజమని తెలుస్తుంది. ఈయన మాదిరికరమైన పాస్టరమ్మ గారుగా ఉంటున్నారు. ఇది మాకు చాలా నచ్చిందండి. మీకు కూడా బేతస్తమ్మ దగ్గరికి వచ్చి ఒకసారి దర్శించి నిజం తెలుసుకోవాల్సిందిగా నేను వీక్షకులందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మల్లేష్ అండి. ఇక్కడ బెతస్తా ప్రార్థనా మందిరంలో శ్రీనివాసరెడ్డి పాస్టర్ అని గత 18 ఏళ్ళ నుంచి నేను రాబడుతున్నాను. ఒకప్పుడు నేను ఎంతో పాపిని, బీడీలు సిగరెట్లు ఎంతో పాపాలు చేసి పాపాల్లో తిరిగిన వాడిని. కానీ ఈ మందిరంలోకి రావడము నేను ఎంతో అద్భుతంగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు నాకు. ఈ నా మందిరానికి వస్తున్నప్పటికీ నాలో ఉండే పాప జీవితాలని తీసివేశాడు, నాలో ఉండే అనారోగ్యాలను తీసివేశాడు. నాకు శాంతి సమాధానం ఎంతో వచ్చినది. ఇలాంటి శాంతి సమాధానం అందరికీ కావాలి అంటే బెతస్తా ప్రార్థనా మందిరం, కళ్యాణం రోడ్డు, పాస్టర్ పేరు పాస్టర్ శ్రీనివాస్ రెడ్డి. ఈ మందిరానికి వస్తున్న వల్ల అందరూ అనేక మంది ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ ఆశీర్వాదం మీకు కూడా కావాలంటే అనేక మంది ఈ మందిరానికి రండి, ఆశీర్వాదం పొంది సంతోషం సమాధానం ఉండడానికి కృప దయచేయునుగాక. ఆమెన్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. నా పేరు జయరాజు, ఫస్ట్ జయరాముడు, ఇప్పుడు జయరాజు. ఒకప్పుడు తాగబోతుని, తిరగబోతుని, చండాలమైన మనిషిని. కానీ దేవుడు మా పాస్టర్ని ఎన్నుకొని ఎక్కడి నుంచి తోలకొచ్చి, బాపట్ల నుంచి అనంతపురం తోలకొచ్చి మా పాప జీవితం అంతా మార్చిన ఆ దేవునికి వందనాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఒకప్పుడు పాప జీవితాన్ని దేవుడు మార్చివేసి ఇప్పుడు నూతన జీవితం మాకు ఇచ్చినాడు. ఈ ఆనందం క్రిస్మస్ ఉందంటే అది దేవుని కృప తప్ప మాది ఏంది లేదండి. ఆ దేవుడు ఇచ్చిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకు వందనాలు తెలుపుతున్నాము. అలాగే మా పాస్టర్కి, మా సంఘ కాపరికి వందనాలు తెలుపుతున్నాము. ఈ సమయం ఇచ్చినందుకు అన్న గుడిగా వందనాలు తెలుపుతున్నాము. బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ నమస్తే. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ. చాలా కాలం నుంచి చర్చికి వస్తున్నాం మేము. చాలా మంచి సంఘము, ఆత్మీయంగా మంచి నడిపించే పాస్టర్ గారు శ్రీనివాసరెడ్డి అలియాజ్ మోసెస్ పాల్ సారు చాలా మంచి వాక్యం ద్వారా మా జీవితాలను సరైన మార్గంలో నడిపిస్తూ ఒక మంచి తండ్రిగా, ఒక గురువుగా, మంచి యవ్వనంలో ఎలా ఉండాలా, ఎలా జీవిస్తే మన జీవితాలు బాగుంటాయనే విధంగా అనునిత్యము యూత్ని అందరినీ మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. ఆ దేవుని మహిమ. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు D3 న్యూస్ కస్టమర్లందరికీ కూడా ఈ శుభాకాంక్షలు. అప్పుడు అంటే కొన్ని మార్గంలో మేము వేరే విధంగా ఉండేవాళ్ళము. తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కొన్ని తాగుబోతు జీవితం నుంచి విడిపించి మంచి మార్గంలో కొన్ని మంచి విషయాలు తెలుసుకొని మంచి 10 మందికి మంచి చేస్తూ బాగుండాలనే ఆలోచనతో దేవుని మార్గంలో దేవుని నడిపిస్తున్నాను. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి నేను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా మరి నేను పాషణ ద్వారా రక్షించబడ్డాను. మరి మొదట నేను సినిమాలు, మరి అనేక చెడు వ్యసనాల ద్వారా ఉంటేవన్నీ, మరి పాషణ ద్వారా అన్న వాక్యం ద్వారా నేను రక్షింపబడి నేను దేవుని వాక్యం తెలుసుకొని నేను దేవుని నమ్ముకొని ఆ అలవాట్లని, చెడు అలవాట్లను తొలగించి సినిమాలకి ఏ కొత్త సినిమా వస్తే ఆ సినిమాకి ముందుగా వెళ్ళేవాడిని. మరి అన్న వాక్యం ద్వారా నేను విని నేను రక్షింపడ్డాను. మరి మా కుటుంబం అంతా రక్షింపబడింది. మరి మా భార్యకు కూడా మరి అన్న ఒక మాట చెప్పాడు, బాబు మరి జాబ్స్ ఉన్నాయి స్టాఫ్ నర్సింగ్లో, మరి మీరు వేసుకోండి అన్నప్పుడు అన్న మేము మాకైతే తెలియదు, అన్న ద్వారానే మరి మా భార్యకు కూడా స్టాఫ్ నర్స్ జాబ్ వచ్చేసింది, ఫస్ట్ లిస్ట్లోనే వచ్చేసింది. మరి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మా కుటుంబం అంతా ఈరోజు దేవునిలో ఉన్నాము.
వందనాలు. అనంతపురం ప్రజలందరికీ D3 న్యూస్ తరఫున మా లివింగ్ ఎవాంజికల్ ఫెలోషిప్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను దాదాపు 18 సంవత్సరాలు అయింది రాబట్టి. అప్పటి నుంచి కూడా మా పాస్టర్ అక్క చాలా మంచిగా ఉన్నారు. ఆత్మలో ముఖ్యంగా పెంచడం అనే దాంట్లోనే చెప్పాలంటే మా పాస్టర్ అమ్మే ఆ ఓర్పు, ఆ సహనము, ముఖ్యంగా మేము మా ఫ్యామిలీ మారామంటే అక్క అన్న ప్రోత్సాహం వలన, వాళ్ళు చెప్పే మాటల వలన, వాళ్ళు చూపించే ప్రేమ ఆదరణ వలన మేము మారాము. మా భర్త, మా భార్య, పిల్లలు, మా సంఘస్థుల్లో కూడా చాలామంది ఆ విధంగా మారారు. తాగుబోతులు, తిరుగుబోతులు, తర్వాత చెడు మార్గంలో నడిచే వాళ్ళందరూ కూడా మారారు. ఈ మందిరంలోకి అడుగు పెట్టిన వారందరూ కూడా మారారు. ముఖ్యంగా అన్న చెప్పే మాటల్ని, అక్క చెప్పే మాటల్ని, అక్క అన్న ఇద్దరు చెప్పే దేవుని మాటలను బట్టి మేము మారాం. అందరికీ వందనాలు. నా పేరు మురళి. నేను మన పాస్టర్ మహేష్ పాల్ గారి ద్వారా ప్రేమక ద్వారా నేను దేవుని తెలుసుకొని ఇక్కడ నేను ఎక్కువ లోకంలో ఉన్నప్పుడు అంటే దేవుని ఎట్లా తెలుసుకున్నానంటే ఆయన చెప్పే వాక్యాలని నా హృదయం మారి పాపక్షమాపణ, రక్షణ మార్గం పొందుకొని దేవుని దగ్గర రావడం, రోజు దేవుని ఎదగడం, వాక్యంలో ఎదగడం, నా జీవితాన్ని కట్టుకోవడం, దేవుడే ఆయన విలువలో నన్ను నడిపించినాడు. కాబట్టి నేను చర్చికి రావడం, నేను నా కుటుంబంతో సంతోషంగా ఉండడం అంతా ఆయన వెలుగే. దేవునికి వందనాలు. మా పాస్టయ్య ఎక్కడి నుండి వచ్చి మా కోసము మా ఇంటి దగ్గరికే వచ్చి మేమెంతో అన్నిలము నశించిపోయేవారము. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎతికి మా పిల్లల్ని నన్ని మా భర్తకి ఎంతో సువార్త చెప్పి మా కుటుంబాన్ని దేవుడు రక్షించి అన్న ద్వారా నా కొడుక్కి నేను నాలో ఏమీ లేదు. నా కొడుక్కి నేను ప్రార్థన చేసినప్పుడు, మా సేవకులు ప్రార్థన చేసినప్పుడు నా కోడలికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నా కొడుక్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఈరోజు ఈ స్థితిగతిలో ఉన్నామంటే దేవుడు కృప, మా సేవకుల కృప. అందరికీ వందనాలు. మా సేవకులకి, మా పిల్ల సేవకులందరికీ వందనాలు. ఈరోజు క్రిస్మస్ జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే నేను అన్నం నుంచి వచ్చాను, హిందూ కుటుంబాల నుంచి వచ్చాను. నేను చిన్నప్పుడు దేవుని తెలుసుకున్నాను, లోకంలో తిరిగేవాడిను, చెడు తిరిగేవాడిను. దేవుని ఎప్పుడు తెలుసుకున్నానో నిజమైన దేవుడు ఎవరో ఈయన అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నాకు నెమ్మది, సమాధానం, శాంతి, ప్రశాంతంగా ఉన్నాను. దేవుని నమ్ముకున్నందుకు మా లైఫ్లో బాగుంది నాకు. మీరు కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని మీరు ముందుకు సాగాలని నా సాక్ష్యాన్ని దేవుడు దీవించమని యేసునామంలో మీకు అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలుపుకుంటున్నానండి. ఈరోజు అనంతపురం నగరంలో బేతెస్తా ప్రార్థనా మందిరం, అంటే ఇక్కడ అనంతపురం నందమూరి నగర్ పక్కలోనే ఉన్నది. అక్కడ వచ్చేసి గత 2000 సంవత్సరం నుంచి విశేషంగా ఇక్కడ ప్రార్థనా మందిరం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు మోసెస్ పాల్ గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ ప్రార్థనా మందిరం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెలకొల్పడానికి కారణాలు ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ బేతెస్తా ప్రార్థనా మందిరం ఈ ఏరియాలో మీరు పెట్టడానికి కారణం ఏంటి అసలు? నేను 2000లో దేవుడు నాతో మాట్లాడితే గుంటూరు జిల్లా నుంచి 2000లో నేను అనంతపురానికి వచ్చాను. అప్పుడు నా వయసు 24 సంవత్సరాలు. అప్పటి నుంచి మరి 1 సంవత్సరం ఇక్కడ సేవ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకొని ఇద్దరం కలిసి 23 సంవత్సరాల నుంచి ఇక్కడ పాస్టర్గా మరి త్రాగుబోతులు అలాగే అల్లరిగా ఉండేటువంటి కుర్రాళ్ళకు సువార్త చెప్పడం ద్వారా వాళ్ళు మంచి మార్గంలోకి వచ్చారు. సుమారుగా అటువంటి వాళ్ళు తాగుబోతులు 100 మంది దాకా మారి ప్రభు వైపు తిరిగారు. ప్రభువులో ప్రతి ఆదివారం చర్చి ఇక్కడ జరుపుతూ ఉన్నాం. అంటే మీరు అప్పటి నుంచి వచ్చారు కదా, దాదాపు ఎంతమంది మార్పు చెందారు? అలాగే ఇది దినాభివృద్ధి ఎలా జరిగింది? ఫస్ట్లో వచ్చినప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉండడం జరిగింది అనేది చెప్పండి. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చర్చి లేదు, స్థలం లేదు, మందిరం లేదు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఒక పరిస్థితుల్లో కొంత డబ్బు తీసుకొచ్చి ఇక్కడ స్థలం కొన్నాము. తర్వాత సంఘస్థులు అందరూ కలిసి మందిరం కట్టారు. అట్లా అంచెలంచెలుగా సుమారుగా ఒక 400 మంది సంఘ సభ్యులు చర్చికి వస్తూ ఉంటారు. పండగలప్పుడు ఒక 700 మంది 800 మంది సంఘానికి వస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమము, ఈ చర్చ్ ఏర్పాటు చేయడము, ఇలాంటివన్నీ పెద్ద కార్యక్రమం మీరు ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అంటే మీకు ఎలా అనిపించింది? అసలు మీరు ఎక్కడో
పుట్టిన ఊరు నుంచి వదిలేసి ఇక్కడ చేస్తుంటారు అనే అప్పుడు మీకేమనిపిస్తూ ఉంది? దేవుడు నాకు చెప్పి ఇక్కడ పంపించాడు కాబట్టి, దేవుడి చిత్తానుసారంగా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి దేవుడు పనిచేస్తున్నానని తృప్తి ఉంది. తాగుబోతులు మారారనేటువంటి సంతోషం ఉంది. కుటుంబాలు బాగుపడినటువంటి సంతోషం ఉంది. చాలామంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ చర్చికి వచ్చినటువంటి వారు బూతులు మానేసేసారు. ఆ సంతోషం, ఆ సేవ, వాళ్ళకి సేవ చేయటం, ఫ్రీగానే సేవ చేస్తున్నాం, ఎటువంటి డబ్బులు లేకుండా ఇతరులకు వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి అది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అలాగే మీరు జనవరి 1 డిసెంబర్ క్రిస్మస్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమం కూడా చాలా వరకు డబ్బుతో కూడుకునే విషయము. అంటే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతంలో వారు ఎలా మీకు స్పందిస్తూ ఉంటారు? డబ్బు విషయంలో కానీ ఏదైనా కార్యక్రమాలు చేసే విషయాల్లో కూడా? చుట్టుపక్కల ఎవరు మాకు డబ్బులు ఏమి ఇవ్వరు. ఎవరు అన్యులు కానీ, హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ డబ్బులు ఏమి ఇవ్వరు. ఇక్కడ చర్చికి వచ్చే వాళ్ళు ఆదివారం కానుకేస్తారు. ఆ కానుకలో నుంచే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం. చూశారు కదండి, ఏదైతే ఈ చర్చి పెట్టినప్పటి నుంచి అనేక మంది వ్యసనాలకు బానిసలైన వారందరూ కూడా వదిలేయడం జరిగింది. వారు ఈ చర్చికి వస్తూ ఉంటారు. వారు చర్చికి వచ్చిన వారు ఇచ్చే ఆదాయంతోనే ఈ చర్చి కూడా నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈ చర్చి ఇంత డెవలప్మెంట్ కావడానికి కారణం ఎలాంటి అంటే బయట వారి సపోర్ట్ ఏం లేదు, కానీ వీరు ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఇంత పెద్ద చర్చిని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ఈ చర్చి ద్వారా చాలామందికి స్వస్థత లభించి వారి కుటుంబాలని ఆదుకుంటూ ఉన్నారని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి అనంతపురం D3 న్యూస్.